హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షేక్ బర్డ్స్ ఆదిలాబాద్ ఛానల్. కాక్టైల్ కోసం బ్రీడింగ్ బాక్సెస్ నేను తయారు చేశాను. చాలా తక్కువ ప్రైస్తో ఈ బాక్సెస్ నేను తయారు చేశాను. ఒక్కొక్క బాక్స్ నాకు 150 రూపీస్కి పడింది. ఇది బాక్స్ చూడండి, ఇంత మంచి సైజులో ఈ కాక్టైల్ బాక్సెస్ నేను మొత్తం తయారు చేశాను. ఇది ఎలా తయారు చేశాను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగనే ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకున్న బెల్ బటన్ నొక్కండి. ఇందులో మీకు బ్రీడింగ్ బాక్సెస్ ఎలా తయారు చేయాలి, బర్డ్స్కి సీడ్ మిక్స్ ఎలా తయారు చేయాలి, వాటిని ఎలా కేర్ చేయాలి, వాటిని ఎలా ట్రీట్మెంట్ చేయాలి, వాటిని ఎలాంటి సాఫ్ట్ ఫుడ్ అవి ఇస్తుంటారని మీకు చూపిస్తుంటాను. వీడియోని లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ఇప్పుడు చూడండి, నేను ఈ బాక్సెస్ని తయారు చేశాను. మొత్తం 10 బాక్సెస్ తయారు చేశాను కాక్టైల్ కోసం. ఎందుకంటే ఇప్పుడు త్వరగా నేను నా దగ్గర ఉన్న అన్ని బర్డ్స్, ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కానివ్వండి, జావా స్పారో, ఫించెస్, బజ్జీస్, కాక్టైల్స్ అన్నిటికీ నేను బ్రీడింగ్ బాక్సెస్ మరియు కుండలు ఇవ్వబోతున్నాను. అందుకోసం మొత్తం కొత్త బాక్సెస్ తయారు చేశాను. చాలా మంచి సైజులో బాక్సెస్ తయారు చేసి చూడండి, సైజ్ కూడా పెద్ద సైజులో ఉన్నాయి బాక్సెస్. నేను 7 నేను ఒక కాలనీలో పెట్టబోతున్నాను. అందులో గ్రే, లుటినో, ఫౌన్ కాక్టైల్స్ ఉన్నాయి. మొత్తం 5 పేర్స్ ఉన్నాయి. అందులో నేను 7 బాక్సెస్ పెడతాను. ఇంకా నేను కొత్తగా 2 అల్బినో కాక్టైల్స్ పేరు తీసుకుని వచ్చాను. అందులో నేను 3 బాక్సెస్ పెడతాను. చూడండి, చాలా మంచి సైజులో బాక్స్ ఉంది. చూడండి, బాక్స్ ఒక సైజ్ చూడండి. ఇంకా డోర్స్ పెద్దగా ఉంచాను, ఎందుకంటే దీనిలోకి వెళ్ళి మనం వీడియో తీయచ్చు. పోయినసారి నా దగ్గర చాలా చిన్న సైజ్ బాక్సెస్ ఉండే, అందులో సరిగా బర్డ్స్ చిక్స్ని కూడా చూడలేకపోతుండే. అందుకోసము డోర్స్ పెద్ద సైజులో ఉంచాను. మనం ఒకవేళ చిక్స్ని కూడా బయటికి తీయాలంటే తీయచ్చు. ఇదిగోండి, చాలా మంచి సైజులో బాక్స్ ఉన్నాయి. మొత్తం 10 బాక్సెస్. అలాగే మనం బయట ఈ బాక్సెస్ పర్చేస్ చేస్తే మనకు ఒక్కొక్క బాక్స్ 300, 350 ఇట్లా వస్తుంది. నేను చాలా తక్కువ ప్రైస్లోనే ఈ బాక్సెస్ అనేది తయారు చేశాను. కేవలం ఒక్క బాక్స్ కాస్ట్ వచ్చేసి నాకు 150 రూపాయలు పడింది. ఇదిగోండి, ఇది ఫించెస్ కోసం నేను బాక్స్ తయారు చేశాను. దీనిపైన ఆల్రెడీ వీడియో చూశాను. చాలా తక్కువ ప్రైస్లో ఒక బాక్స్ ఇది ఫించెస్ నాకు 25 రూపీస్ పడింది. ఈ బాక్స్ ఇది చాలా మంచిగా వేసాను. డిజైన్స్ కూడా వేసాను. మొత్తం 25 ఈ ఫించెస్ కోసం నేను బాక్సెస్ తయారు చేశాను. ఇది కూడా నేను ఇప్పుడు ఫించెస్కి ఇవ్వబోతున్నాను. ఈ బర్డ్స్కి నేను ఎప్పుడు ఇస్తాను ఆ వీడియో కూడా మీతో షేర్ చేస్తాను. ఎందుకంటే ఇంకా బ్రీడింగ్ సీజన్ రాలేదు. నెక్స్ట్ మంత్లో నేను నా దగ్గర ఉన్న బర్డ్స్కి బ్రీడింగ్ బాక్సెస్ కానివ్వండి, కుండలు ఇవ్వబోతున్నాను. చూడండి, చాలా మంచి సైజులో ఉన్నాయి. ఫించెస్ బాక్స్ కూడా చాలా మంచి డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. ఫించెస్ కోసం తయారు చేశాను మొత్తం ఈ బాక్సెస్. ఇదిగోండి, ఇవి మొత్తం 25 పీసెస్ ఉన్నాయి. 15 పేర్స్ నా దగ్గర ఫించెస్ ఉన్నాయి. అందులో నేను 20 బ్రీడింగ్ బాక్సెస్ పెట్టబోతున్నాను. ఎప్పుడైనా కానీ మనం బర్డ్స్కి కాళ్ళు నుంచి అయితే మన పేర్స్ కన్నా ఎక్కువగా బ్రీడింగ్ బాక్సెస్ మరియు కుండలు పెట్టాలి. పేర్స్ సమానంగా పెట్టకూడదు, ఎక్కువగానే పెట్టాలి బ్రీడింగ్ బాక్సెస్ మరియు కుండలు. ఇప్పుడు నేను ఇది ఎలా తయారు చేశాను కాక్టైల్ కోసం బ్రీడింగ్ బాక్స్ అనేది మీకు చూపిస్తాను. చూడండి, నేను ఏమేమి తీసుకున్నాను వాటి కోసం. కాక్టైల్ యొక్క బ్రీడింగ్ బాక్సెస్ కోసం నేను ఎలా తయారు చేశానో అది మీకు చూపిస్తాను. చూడండి, ముందుగా నేను అన్ని పిక్చర్స్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఎందుకంటే మీకు ఈ వీడియోలో మొత్తం కట్ చేసి చూపించాలంటే వీడియో చాలా పెద్దగా అవుతుంది. అందుకనుగా నేను ముందుగానే కట్ చేసుకున్నాను. ఏ సైజ్లో పీసెస్ కట్ చేశానో అది రాసి కూడా ఉంచాను. చూడండి, మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇందులో ఇదిగోండి, ఇది 1 ఫీట్ ఉన్నది, అంటే 12 ఇంచెస్ ఇది వెడల్పులో ఉన్నది. చూడండి, 12 ఇంచెస్ వెడల్పులో ఉన్నది. ఇది మనకు పొడవులో వచ్చేసి 9 ఇంచెస్ ఉన్నది. చూడండి, 9 ఇంచెస్ పొడవులో ఉన్నది. ఇదిగోండి, ఇలాంటి నేను 4 పీసెస్ తీసుకున్నాను. చూడండి, 1, 2, 3, 4. ఆ తర్వాత చూడండి, నేను ఈ సైడు 9 ఇంచెస్ ఉన్నది. ఇది వెడల్పులో. ఈ పొడవులో చూడండి 9.5 ఇంచెస్ ఇది ఉన్నది. ఇలాంటి నేను 2 పీసెస్ తీసుకున్నాను. ఇవి 4 పీసెస్ ఈ సైజులో ఉన్నాయి. చూడండి, ఈ స్క్రీన్ షాట్ కూడా కొట్టుకోండి, మీకు అర్థమవుతుంది. మీకు ఒకవేళ మీరు తయారు చేసుకుంటే, ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్లో మనం తయారు చేసుకోవచ్చు. ఇదిగోండి, దీన్ని రాసి కూడా ఉంచాను. ఇదిగోండి, ఆ తర్వాత చూడండి, నేను ఇది ఒక 7 ఇంచెస్ ఒక కట్టి తీసుకుని, చూడండి, వేపాకుది 7 ఇంచెస్ ఉన్నది ఇది. ఆ తర్వాత మనకు కావాల్సింది ఒక కాక్టైల్, ఒక బ్రీడింగ్ బాక్స్లో కాక్టైల్ లోపలికి పోవడానికి హోల్ వేయాలి కదా. అందుకోసం చూడండి, నేను ఒక 3 ఇంచెస్ కట్టర్ తీసుకున్నాను. ఎందుకంటే కాక్టైల్స్ సైజ్ పెద్దగా ఉంటే కనుక మనం 3 ఇంచెస్, బడ్జెస్ ఉంటే మనం 2 ఇంచెస్ తీసుకోవచ్చు. కానీ ఇదిగోండి, ఇది 3 ఇంచెస్ కట్టర్ ఉన్నది. ఇదిగోండి, 3 ఇంచెస్ కట్టర్, దీంతో నేను హోల్ వేశాను. ఆ తర్వాత చూడండి, ఇది మనం స్టిక్ పెట్టడానికి ఒక 20 నెంబర్ ఈ కట్టర్ ఉంచాను. చూడండి, ఇవి 2 మనం డ్రిల్ మెషిన్కు పెట్టుకొని మనం హోల్స్ అవి వేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర డ్రిల్ ఉంటే వేసుకోండి, చాలా ఈజీగా మనం బాక్స్ అనేది తయారు చేసుకోవచ్చు. ఆ తర్వాత చూడండి, నేను ముందుగానే హోల్ కూడా వేసేసాను.
చూపిస్తాను. మనం హోల్ వేసిన తర్వాత ఎలా కనిపిస్తుందో. ఇదిగోండి, ఇది హోల్ 3 ఇంచెస్ హోల్ ఉన్నది. దాని కింద మన వేపాకు కట్టె పెట్టడానికి ఇది ఉన్నది చూడండి. ఇది మొత్తం మీకు సెట్ చేసి కూడా చూపిస్తాను, మొత్తం బాక్స్ తయారు చేసి. ఆ తర్వాత మనం డోర్ అనేది మనకు ఇష్టం వచ్చిన చోట మనం డోర్ పెట్టుకోవచ్చు. ముందు నేను బాక్స్ తయారు చేసి మీకు చూపిస్తాను. చాలా ఈజీగా బాక్స్ మనం తయారు చేసుకోవచ్చు. నేనైతే ఇది చూడండి, ఇది 8 mm నేను ప్లైవుడ్ తీసుకున్నాను. మనం 10, 12 కూడా తీసుకోవచ్చు, మంచిది బాక్స్ కోసం. కానీ నేను 8ది తీసుకున్నాను. 8 mm ప్లైవుడ్ చూడండి. ఇప్పుడు నేను బాక్స్ తయారు చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా, 4 సేమ్ సైజ్ పీసెస్ ఉన్నాయి కదా, వాటిని మనం జాయింట్ చేసుకోవాలి. మీరు ఒకవేళ మొలలు కూడా కొట్టచ్చు. నా దగ్గర మషిన్ ఉన్నది కనుక నేను మషిన్తో కొడుతున్నాను. చాలా ఈజీగా, చాలా తొందరగా పని అయిపోతుంది. ఇదిగోండి, ఇలా మొత్తం మనం 4 సేమ్ సైజ్ పీసెస్ ఉన్నాయి కదా, ముందు వాటిని మనం జాయింట్ చేసుకోవాలి. ఇదిగోండి, మొత్తం చేస్తున్నాను. ఇది బాక్స్ అనేది చాలా మంచి సైజులో ఉన్నది. ఒక్కొక్క బాక్స్లో, ఎందుకంటే కాక్టైల్స్లో మేల్ మరియు ఫీమేల్స్ ఇద్దరు కూడా ఎగ్స్ పై కూర్చుండి పొదుగుతూ ఉంటాయి. ఇంకా చిక్స్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఇద్దరు కూడా బ్రీడింగ్ బాక్స్లో పోయి కూర్చుంటాయి కనుక నేను పెద్ద సైజ్ బ్రీడింగ్ బాక్సెస్ తయారు చేశాను. ఇప్పుడు ఒకవేళ దీనిలో 4 చిక్స్ కూడా ఉంటే ఇంకా మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా కూర్చుండొచ్చు. అందుకోసం పెద్ద సైజ్ బాక్స్ ఉన్నది. ఎప్పుడైనా కానీ మన బర్డ్స్కి మనం మంచి సైజులో ఉన్న బ్రీడింగ్ బాక్సెస్ మరియు కుండలు ఇవ్వండి. దానివల్లనే చాలా మంచి సైజులో బర్డ్స్ ఉంటాయి. లేకపోతే బర్డ్స్ అనేవి చాలా చిన్న బాక్స్లో మీరు ఉంచితే అవి చనిపోయే కూడా ఛాన్స్ ఎక్కువగా ఉన్నది. ఇదిగోండి, 4 సైడ్స్ అయితే నేను కవర్ చేసేసాను. ఇప్పుడు మీద ఉన్న వాటిని పెడుతున్నాను చూడండి, సైడ్లో ఉన్న వాటిని. ఇలా తొందరగానే మనం పని చేసుకోవచ్చు. ఇంకా చాలా ఈజీగానే ముందుగా మనమే ప్లైవుడ్ని కట్ చేసుకుంటే చాలా మంచిది. మీకు చూపించాను ఏ సైజులో మీరు కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకోండి, చాలా ఈజీగా మనం బ్రీడింగ్ బాక్స్ అనేది తయారు చేసుకోవచ్చు. ఇంకా నేను ఇది వాటికి చూడండి ఇది చూపిస్తాను చూడండి. ఇక్కడ 3 ఇంచ్ నేను హోల్ వేసాను కదా, దాని కింద స్టిక్ అనేది 2.5 ఇంచెస్ కింద ఈ స్టిక్ అనేది నేను పెట్టాను. ఎందుకంటే డీప్ బర్డ్స్ కూర్చుండి లోపలికి పోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా చూడండి, మీకు ఇష్టం వచ్చిన చోట మీరు డోర్ పెట్టుకోవచ్చు. ఈ సైడ్ పెట్టుకోవచ్చు, లేకపోతే బ్యాక్ సైడ్ పెట్టుకోవచ్చు. ఇంకా రైట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్లో, పైన ఎటన్నా మీకు ఇష్టమైన చోట మీరు డోర్ని కట్ చేసుకోవచ్చు. ఇంకా సైజు మీకు ఇష్టమైన సైజులో మీరు కట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కేజ్ బయటకు వెళ్ళి బ్రీడింగ్ బాక్స్ పెడితే మీరు బ్యాక్ సైడ్ కూడా వీటిని డోర్ పెట్టుకోవచ్చు. ఇదిగోండి, చాలా మంచి సైజులో బాక్స్ అయితే తయారు చేశాను. డోర్ అనేది మీకు సైజు, మీకు ఇష్టమైనంత సైజులో మీరు డోర్ అనేది మీరు పెట్టుకోవచ్చు. నేనైతే చాలా పెద్ద సైజులో డోర్స్ తయారు చేశాను. ఎందుకంటే మీకు చెప్పాను ఇంతకుముందే, చాలా ఈజీగా మనం దానిలోకి వెళ్ళి వీడియో తీయచ్చు. ఇంకా ఒకవేళ బర్డ్స్ 25 days బర్డ్స్ అంటే చాలా పెద్ద సైజులో అయిపోతాయి. ఆ తర్వాత వాటిని మనం ఈ హోల్కి వెళ్ళి తీయలేము చేతి వేసి. అందుకోసం డోర్ పెద్దగా ఉంటే చాలా ఈజీగా తీసుకుని బయటికి రావచ్చు చిక్స్ని. ఇదిగోండి, ఇప్పుడు నేను డోర్ అనేది కట్ చేస్తున్నాను. ముందుగా నేను ఒక పెన్సిల్తో నేను వీటిని మార్క్ వేసేసాను. ఈ కట్టర్తో నేను కట్ చేస్తున్నాను డోర్ని. ఇదిగోండి, మొత్తం డోర్. ఇక నేను డోర్స్ని లెఫ్ట్ సైడ్ ఒక్కొక్క బాక్స్ని పెట్టాను, ఒక్కొక్క బాక్స్ని రైట్ సైడ్ డోర్ని తయారు చేశాను. అది ఎందుకు తయారు చేశాను అనేది మీకు నేను డోర్స్ మన కాలనీలో బాక్సెస్ పెట్టినప్పుడు మీకు తెలుస్తుంది. ఎందుకంటే కొన్ని చోట్ల నేను కార్నర్లో పెట్టేటప్పుడు డోర్స్ అనేది రైట్లో ఉంటే మనం తీయలేము. అందుకోసం కొన్ని రైట్లో పెట్టాను, కొన్ని లెఫ్ట్ పెట్టాను డోర్స్ని. ఇదిగోండి, మొత్తం కట్ చేసుకున్నాను. స్టిక్ని కూడా చాలా మంచిగా ఫెవికాల్ పెట్టి టైట్ చేశాను స్టిక్ని. అది స్టిక్ ఎందుకంటే బర్డ్స్ మ్యాటింగ్ చేసేటప్పుడు స్టిక్ అనేది చాలా టైట్గా ఉండాలి. ఇదిగోండి, డోర్ తయారైపోయింది. వీటిని నేను చూడండి ఒక 2 ఇంచెస్ తీసుకొని చూడండి. వీటిని టైట్ చేసుకోవాలి ముందు. ఇది మొత్తం మీకు టైట్ చేసి మీకు చూపిస్తాను. ఈ ఇంచెస్ని చిన్న చిన్న సైజ్ రెండు తీసుకుని వచ్చాను. ఒక్కొక్క ఈ ఇంచెస్ నాకు 3 రూపీస్కి ఒకటి పడింది. ఇది చాలా తక్కువ ప్రైస్లో నేను మొత్తం బాక్స్ తయారైపోయింది. ఇదిగోండి, ఇంచెస్ని టైట్ చేశాను. ఇంకా ఒక స్క్రూ పెట్టాను చూడండి ఎక్స్ట్రాలో మధ్యలో. దీనిని పట్టి మనం డోర్ని ఇలా బయటికి లాగవచ్చు. ఇంకా చూడండి, ఇక్కడ కూడా పెట్టేశాను ఒక లాక్. ఇంకా లోపల ఒక స్టిక్ పెట్టాను. దీనివల్ల డోర్ అనేది లోపలికి పోదు, అక్కడనే ఆగిపోతుంది. ఇంకా బయట వెళ్ళకుండా చూడండి, లాక్ కూడా పెట్టేశాను. ఈ ఒక లాక్ నాకు 10 రూపీస్కి వచ్చింది మీద ఉన్న లాక్ ఇది. ఇదిగోండి, ఇంచెస్ ఒకటి 3 రూపీస్కి ఒకటి వచ్చింది.
అది పైన ఉన్న లాక్ 10 రూపీస్కి ఒక లాక్ వచ్చింది. ఇప్పుడు చూడండి డోర్ పెట్టేశాను. ఈ స్క్రూ పెట్టి మీకు చూపిస్తాను. చాలా ఈజీగానే మనం బ్రీడింగ్ బాక్సెస్ అని తయారు చేసుకోవచ్చు. చూడండి, ఇలాగనే మీరు కూడా తయారు చేసుకోండి. చాలా మంచి సైజు బ్రీడింగ్ బాక్స్ ఉన్నది. ఇంకా చాలా తక్కువ ప్రైస్లోనే నేను తయారు చేసుకున్నాను. అలాగనే మీరు కూడా తయారు చేసుకొని మీ బర్డ్స్కి ఇవ్వండి. ఇంకా టైం ఉన్నది, ఇంకా 20 డేస్ తర్వాత నేను నా దగ్గర ఉన్న బర్డ్స్కి ఇస్తాను. ఇదిగోండి బాక్స్ అనేది తయారు చేసేసాను. బ్రీడింగ్ బాక్స్ మొత్తం 10 బాక్సెస్ చూడండి. కలర్ అయితే నేను ఒకటే కలర్ పెట్టాను. ఫించెస్ లాగా డిఫరెంట్ కలర్స్ పెట్టలేదు. కాక్టైల్స్ బాక్సెస్కి ఒకటే కలర్ ఉన్న మొత్తం బాక్సెస్ పెట్టాను. చూడండి, చాలా మంచి సైజ్ బాక్సెస్. ఇదిగోండి ఈ సైడ్ చూడండి, డోర్ లెఫ్ట్ సైడ్ ఉన్నది. ఈ బాక్స్ చూడండి, డోర్ రైట్ సైడ్ పెట్టాను. ఇలా పెట్టడం వల్ల అది మనం బర్డ్స్కి పెట్టిన కేజీలో కార్నర్లో వచ్చినప్పుడు ఇది రైట్ సైడ్ యూజ్ చేయొచ్చు. ఆ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒకవేళ కార్నర్లు ఉంటే ఆ బాక్స్ యూజ్ చేయొచ్చు. అందుకోసం నేను పెట్టాను. అది పెట్టినప్పుడు మీకు అర్థమవుతుంది కాలంలో పెట్టినప్పుడు బాక్స్ని నేను ఎందుకు అలా తయారు చేశాను అని. ఇది కూడా మొత్తం బాక్సెస్ తయారైపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్ ఫ్రెండ్స్.